రకాలోకంకి స్వాగతం. మనం తినే అన్నం గింజ అణ్వాయుధం అయితే మనం రొట్టెలు చేసుకునేటటువంటి గోధుమ గింజ తుపాకీలోని గోలీగా తూటాగా మారితే అగ్రరాజ్యాలు ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనుకుంటున్నటువంటి దేశాలు అన్నం గింజను ఆయుధంగా మార్చాలని ప్రయత్నం చేస్తే ప్రపంచంలోని పేద దేశాలు, వర్ధమాన దేశాలు వాటి పరిస్థితి అధోగతి అవుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రస్తుతం ప్రపంచంలో అన్నం గింజను అణ్వాయుధంగా మార్చి వెపనైజ్ చేసి ఫుడ్ గ్రెయిన్స్ని వెపనైజ్ చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఒక సాకుగా చూపించడం జరుగుతుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు నిప్పుడు నెగడుని రాజేస్తుంటే అటు చైనా ఇటు అమెరికా ఈ రెండు దేశాలు కూడాను ఈ వేడిని, ఈ నిప్పు నుంచి చలి కాచుకుంటున్నాయి. కష్టపడేది, ఇబ్బందుల పాలయ్యేది, ఇక్కట్ల పాలయ్యేది, ఇడుముల పాలయ్యేది ప్రపంచంలోని పేద దేశాలు. యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ప్రపంచంలో యుక్రెయిన్ గురించి, రష్యా యొక్క తూర్పు భాగం గురించి చెప్పేది ఏంటంటే వీటిని వీట్ బాస్కెట్, బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అంటారు. అంత గోధుమ పండుతుంది. ప్రస్తుతం ఎక్కడైతే గోధుమ పండుతుందో ఆ ప్రాంతంలోనే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ప్రపంచంలో మొత్తము ఎగుమతి అయ్యేటటువంటి గోధుమలో 19% యుక్రెయిన్ నుంచి ఎగుమతి అవుతుంది. ఒక 7% రష్యా యొక్క తూర్పు భాగం నుంచి ఎగుమతి అవుతుంది. అంటే ప్రస్తుతము యుద్ధం జరుగుతున్నటువంటి మొత్తం ప్రాంతము ప్రపంచంలోని మొత్తము గోధుమ ఎగుమతుల్లో 25% ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతున్న కారణంగా ప్రజలు ఊళ్ళు వదిలి పారిపోతున్నారు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు. వ్యవసాయం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి గోధుమ ఉత్పాదన తగ్గింది. అయితే ఆల్రెడీ ఉత్పాదన చేసినటువంటి గోధుమ ఉంది. ఈ గోధుమ యుక్రెయిన్ యొక్క రేవులు, యుక్రెయిన్కి సంబంధించినటువంటి 3 రేవులు ఉన్నాయి. అవి బ్లాక్ సీలో ఉన్నటువంటి 3 ఓడరేవులు ఉన్నాయి. ఈ 3 ఓడరేవుల నుంచి ఎగుమతి కావాలి. దురదృష్టవశాత్తు ఈ 3 రేవుల పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతము రష్యా యొక్క కాల్పులకు గురవుతున్నాయి, రష్యా దాడికి గురవుతున్నాయి. ఇక్కడి నుంచి పంపించేటటువంటి వ్యవస్థ లేదు. ఒకటి ఒడెస్సా, రెండవది ఖెర్సన్, మూడవది మారియోపోల్. ఇవన్నీ కూడాను ప్రస్తుతం రష్యా యొక్క కబ్జాలో ఉన్నాయి, లేకపోతే రష్యా యొక్క దాడుల్లో ఉన్నాయి. దాంతో రేవుల్లో ఉండిపోయినటువంటి పోర్ట్లో ఉన్నటువంటి గోధుమను యుక్రెయిన్ ఎగుమతి చేయలేకపోతుంది. రష్యా దగ్గర ఉన్నటువంటి గోధుమను ఎగుమతి చేయాలన్నట్లయితే దానిపైన అమెరికా, మిగతా యూరోపియన్ యూనియన్ యొక్క ఆంక్షలు ఉన్నాయి. పర్యవసానంగా 25% ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి. దీనివల్ల ఏ దేశాలు ప్రభావితమవుతున్నాయి? టాంజానియా ప్రభావితమవుతోంది, నైజీరియా ప్రభావితమవుతోంది, యెమెన్ ప్రభావితమవుతోంది, అజర్బైజాన్ ప్రభావితమవుతోంది, బంగ్లాదేశ్ ప్రభావితమవుతోంది, లిబియా ప్రభావితమవుతోంది. ఈ రకంగా చిన్న చిన్న దేశాలు, పేద దేశాలు, ఆఫ్రికాకు చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభావితమవుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా యుక్రెయిన్ నుంచి గోధుమల్ని దిగుమతి చేసుకునేవి. వీటికి ఒక్కసారి దిగుమతులు పడిపోయేటప్పటికీ ఇక్కడికి గోధుమల సరఫరా ఇబ్బంది అవుతున్నది. సహజంగా స్వాభావికంగా వచ్చే చోట నుంచి కాక వాళ్ళు ఇప్పుడు గోధుమలు తేవాలన్నట్లయితే వాళ్ళు వెళ్తున్నటువంటి దేశాలు ఒకటి అమెరికా, 2 చైనా. ఈ 2 దేశాలు యుద్ధం రావడానికి చాలా రోజుల ముందు నుంచే తమ గోధుమ నిల్వల్ని దాచుకున్నాయి. అమెరికా పౌరులకు కావలసినంత ఉండడమే కాకుండా అమెరికన్ వీట్ ఏదైతే ఉందో దీని స్టాక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ స్టాక్స్ని పెంచిన ధరకు రిలీజ్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తోంది. అంటే ఈ యుద్ధం వల్ల లాభం పొందే ప్రయత్నం చేస్తోంది. పేద దేశాలు గోధుమ అడిగినట్టయితే ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇలాగే రెండవ అతిపెద్ద హోర్డర్ అంటే నల్లబజార్లో వస్తువుల్ని తమ దగ్గర దాచిపెట్టుకునే వాళ్ళ పాత్రను చైనా పోషిస్తోంది. చైనా గత ఏడాది నుంచే కోవిడ్ తరువాత వచ్చినటువంటి సంఘటనల నేపథ్యంలో చైనా రాబోయే 8-9 నెలలకు సరిపడా గోధుమను తన దగ్గర దాచి ఉంచింది.
అంటే మొత్తం ప్రపంచ జనాభాలో చైనా జనాభా 25%. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి గోధుమల్లో 60% ఈరోజు చైనా దగ్గర ఉంది. చైనా వీటిని అధిక ధరలకు అమ్ముతోంది, పేద దేశాలను ఇబ్బంది పెడుతోంది, ఆహారపరమైనటువంటి కొరతను సృష్టిస్తోంది. అంటే యుద్ధం సాకుగా చూపించి ఈ రెండు దేశాలు, అటు అమెరికా ఇటు చైనా, తమ వ్యాపారాన్ని, తమ ఫుడ్ క్రైసిస్ని ప్రపంచంలో సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పర్యవసానంగా ఇప్పటికే అంతర్జాతీయంగా గోధుమ ధరల్లో 33% పెరుగుదల వచ్చింది. సన్ఫ్లవర్ ఆయిల్లో 60% పెరుగుదల వచ్చింది. సన్ఫ్లవర్ ఆయిల్ ప్రపంచం మొత్తంలో ఎగుమతి అయ్యే సన్ఫ్లవర్ ఆయిల్లో 70% యుక్రెయిన్ నుంచి జరుగుతుంది. అది ప్రస్తుతము ఎగుమతి చేసేటటువంటి వీలున్నప్పటికీ అది రావడం ఇబ్బంది అవుతుంది. ఉత్పాదన ఆగిపోయిన కారణంగా, రైతులు పొలాల్ని వదిలి పారిపోయిన కారణంగా ఈరోజు సన్ఫ్లవర్ ఉత్పాదన కూడా దెబ్బతింటోంది. చైనా దీనికి సంబంధించి కూడాను హోర్డింగ్ చేస్తోంది, తన దగ్గర జమ చేసి ఉంచుకుంటోంది, నిల్వల్ని అధిక ధరలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాఫ్కా కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం కార్పొరేషన్ తన దగ్గర ఈ ఆహార నిల్వల్ని ఉంచుకుని చైనాలోని వివిధ భాగాలకు పంపడం చేస్తోంది. అంతర్జాతీయంగా ఎక్కువ ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా UN సహా ప్రపంచ దేశాలన్నీ ఈ ఆహార కొరతను తీర్చే బాధ్యత భారతదేశం మీద ఉందని చెప్తున్నాయి. భారతదేశం దగ్గర ఉన్నటువంటి గోధుమ నిల్వల్ని అమ్మేయమని చెప్తున్నాయి. మొన్నటి దాకా మోదీ ప్రభుత్వము గోధుమ నిల్వల్ని నేరుగా చైనా, అమెరికా వంటి దేశాలు రైతుల నుంచి కొనుగోలు చేసేవి. ఈ మొత్తం గేమ్ని గుర్తించినటువంటి భారతదేశము యుక్రెయిన్ యుద్ధానికి ముందే గోధుమ ఎగుమతుల్ని నిషేధించడం అంటే కేవలము ప్రభుత్వం మాత్రమే ఎగుమతి చేస్తుంది. రైతులతో నేరుగా చైనాకు చెందిన వ్యాపారి వచ్చి ఒప్పందం చేసుకుని ఇక్కడి నుంచి నేరుగా మన పోర్ట్ల నుంచి వాళ్ళ పోర్టు దాకా తరలించడం అనేది జరగదు. ఎవరు ఒప్పందం చేసుకోవాలన్నా భారతదేశపు టర్మ్స్లో ఒప్పందం చేసుకోవాలని చెప్పి ద్వైపాక్షిక ఒప్పందాల ఆధారంగా గోధుమని ఇస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది. సన్ఫ్లవర్ విషయంలో కూడాను భారత ప్రభుత్వము మన దేశంలో మొత్తము మనకి వంట నూనెలో 10% మాత్రమే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడతారు. ఎక్కువ భాగం మన దేశంలో పామ్ ఆయిల్ వాడతారు. ఈ పామ్ ఆయిల్ మనకి ఇండోనేషియా నుంచి వస్తుంది. కాబట్టి భారతదేశం ఈ క్రైసిస్ నుంచి బయటపడగలుగుతోంది. భారతదేశము ముందు జాగ్రత్త చర్యగా చైనా, అమెరికాలు ఈ ఆహార కొరత పేరిట ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే మొత్తం ఎగుమతిలో 25% చైనా, యుక్రెయిన్, రష్యాల నుంచి వస్తుంది. మిగతా 75% మిగతా దేశాల నుంచి వస్తుంది. సో 75% స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గేమ్లో పడకుండా భారతదేశం కాపాడుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యుద్ధాన్ని సాకుగా తీసుకుని ఆహారపు గింజను ఆయుధంగా వాడుతూ తూటా పేల్చకుండా, శతగ్ని పేల్చకుండా, బాంబు జారవిడవకుండా చైనా, అమెరికాలు తమ యొక్క స్వార్థాన్ని సాధించుకోగలుగుతున్నాయి. ఈ రెండు దేశాలని యుద్ధంలో ఉంచి తమ ప్రయోజనాల్ని తాము కాపాడుకోగలుగుతున్నాయి. కాబట్టి ఈ ఆహారం కొరతను ఒక ఆయుధంగా మార్చుకుని ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నటువంటి ఈ రెండు దేశాల కుట్రల్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.